శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము గురు ప్రసాద యాచన దశకంలోని 6వ శ్లోకాన్ని చెప్పుకుందామండి. రుసో మృగకగా కృమి అఖిల జీవ జంతు రుసో రుసో విటప ప్రస్తర అచల ఆపగాది రుసో రుసో కపవాగ్నివార్ అవని పంచతత్వే రుసో నా దత్త గురు సాయిమా మజవరి కదిహి రుసో. చూసారా, రుసో మృగకగా కృమి అఖిల జీవ జంతు రుసో అంటే పశువులు, పక్షులు, పురుగులు, సర్వజీవ జంతువులు, వృక్షములు, పాషాణములు, పర్వతములు, నదులు, సముద్రములు, ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి అంటే పంచభూతాలు అలగినను నీవు మాత్రము నాపై కోపించకు దేవా. అబ్బబ్బబ్బబ్బా అంటే పశువులు, పక్షులు, పురుగులు కూడా సర్వజీవ జంతువుల్లోని నేనే అన్నాడు కదా మన సద్గురు సాయినాథులు. సకల దేవతా స్వరూపం అన్నాడు కదా మన సద్గురు సాయినాథుల వారు. చూడండి, ఆయన సర్వజీవుల్లోనే ఉన్నాడు, వృక్షంలో ఉన్నాడు, పక్షుల్లో ఉన్నాడు, పురుగులో ఉన్నాడు, మరి పాషాణములు అంటే పర్వతాల్లో ఉన్నాడు, నదులు ఉన్నాడు, సముద్రంలో ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, వాయువులో ఉన్నాడు, అగ్నిలో ఉన్నాడు, నీరులో ఉన్నాడు, భూమిలో ఉన్నాడు. అంటే పంచభూతాలలోనే ఆయనే ఉన్నాడు కదా. సర్వము మన సద్గురు సాయినాథుల వారు. ఆయన మన మీద అలిగినా, చూడండి, వాటి మీద అలిగినా మాత్రము నాపై కోపించకు దేవా. నువ్వు వాటి మీద అలుగు, ఎందుకంటే ప్రకృతి ఆయన చేతిలో ఉంది. పర్వతాలు, నదులు, అగ్ని, నీరు అన్నీ కూడా సర్వము సద్గురు సాయినాథ. సద్గురు సకల దేవతా స్వరూప. పశుపక్షాదుల్లోని మనం చెప్పుకుంటూనే ఉన్నాం కదా, వీటి మీద అలిగితే అలుగు, కానీ నా మీద మాత్రం నువ్వు కోపించకు దేవా అని మనం మొరపెట్టుకోవాలి. ఇదంతా ఏంటంటేనండి, మన మనోభావాన్ని అంటే మనకి ధైర్యం రావడానికి ఇదంతా. చూడండి, ధూపహారతిలోనే ఇది ప్రత్యేకించి ఉంటుంది. మరి దాన్ని మనము రోజు ఎందుకు చెప్పుకోవాలంటే హనుమాన్ చాలీసా చెప్పుకున్నట్టుగా దీన్ని కూడా రోజు మనము అంటే హారతి చేయాలని ఏమీ లేదు, హారతి లేకుండా కూడా ఈవినింగ్ టైము మీరు ఎవరైనా చదువుకోవచ్చు. ఏంటంటే ధైర్యం, దీని నుంచి మనకి ఎనలేని అంటే మనలో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా దూరం అయిపోతుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రుసో రుసోమమ్మ అనే దాన్ని కంపల్సరీగా రోజుకు ఒక్కసారి ఈవినింగ్ టైం పడుకోబోయే ముందైనా పర్వాలేదు చదువుకోండి. దానివల్ల ఆ బాబా గారిని మనము ఎన్ని రకాలుగా వేడుకుంటున్నామండి. ఏదైనా అడిగిపోని దేవా, నా మీద మాత్రం నువ్వు కోపగించకే, నా మీద నువ్వు అలగకే అని మనం మొరపెట్టుకోవట్లేదు. అది చదవడం వల్ల మనం ఆ విధంగా ఆయన్ని వేడుకుంటుంటే ఆయన మనకి దగ్గరగా ఉండి నీకు భయం లేదు, నేనున్నాను, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్తూ మనకి ధైర్యాన్ని ఇస్తూ ఆయన మనకి మంచి ఆశీర్వాదాన్ని ఇస్తాడండి బాబాగారు. అందుకని రుసో మృగకగా కృమి అఖిల జీవ జంతు రుసో రుసో విటప ప్రస్తర అచల ఆపగాబ్ది రుసో రుసో కపవ నాగ్ని వార్ అవని పంచతత్వే రుసో నా దత్తగురు సాయిమా మజవరి కదిహి రుసో. స్వామి సాయినాథ, నా మీద మాత్రం అలుగకు. పశుపక్షాదులే కాదు, పశువులు, పక్షులు, పురుగులు, సర్వజీవులు, వృక్షములు, పాషాణములు, పర్వతములు, నదులు, సముద్రములు, ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి అంటే పంచభూతాలు అలిగినను నీవు మాత్రం నాపై కోపించకు దేవా అని మనము ఈ రకంగా వేడుకున్నామండి. రేపొద్దున్న 6వ శ్లోకం అయిపోయింది కదా, 7వ శ్లోకాన్ని చెప్పుకుందామా. అంతవరకు అందరికీ సాయిరామండి.